భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటివరకు గోదావరి నీటి మట్టం 42 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరికకు మరో 1 అడుగుల దూరంలో గోదావరి వరద ప్రవాహం ఉంది. మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అంచనాకొచ్చిన జలవనరుల శాఖ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. గోదావరిలోకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో క్రమంగా పెరుగుతున్నది గోదావరి నీటి మట్టం. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతుంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి వరద నీరు అధికంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.3 టీఎంసీల వరద నీరు చేరుకుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 15,701 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 331 క్యూసెక్కుల వరకు చేరుకుంది. మరో వారం రోజులైతే ప్రాజెక్టు నిండుకుండలా మారే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంటున్నారు. ఇక ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఇన్ఫ్లో 14,063 క్యూసెక్కుల నీరు వస్తుంది. తాగునీటి కోసం 437 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1067 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పెరిగింది. సాగర్ ప్రాజెక్టుకు 2,340 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 504.5 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు, ప్రస్తుతం 122.57 టీఎంసీలు నీరుంది. కుడి కాలువకు 5,700 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 3,362 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 783 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు.